చెప్పు సిద్ధప్ప, నేను సింహం అంటున్నప్ప, కాకపోతే గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. ఏంటి పవన్ కళ్యాణ్ లేకు నేను చెప్తాను అనుకుంటున్నారా? ఇక్కడ నా పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగుదాం. అవును పవన్ కళ్యాణ్ గారు, మామూలుగా అడిగేస్తా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నాకు అర్థమవుతుంది. భయ్య, మీరు పవన్ కళ్యాణ్ పాత్రలో బాగా ఫేమస్. మీరు అసలు ఏ ఊరు, మీ పేరు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గెటప్ పెంచుకోవడానికి కారణం ఏంటి? నా పేరు కోటి అండి. మాది వినుకొండ మండలం, పెదకంచెల గ్రామం, పల్నాడు జిల్లా. ఫస్ట్ నేను బ్యాండ్ సింగర్నండి. బ్యాండ్లో సింగింగ్ చేస్తా ఒకసారి సడన్గా స్టేజ్ ఆఫర్ వచ్చింది. స్టేజ్ మీద పడతా ఉంటే ఆర్కెస్ట్రాలో మా మహేష్ బాబు సీన్ అని ఉన్నాడు. ఆయన చూసి మమ్మల్ని, మీరు పవన్ కళ్యాణ్ లా ఉన్నా తమ్ముడు, ఏదైనా అవకాశం ఉంటే చూడండి అంటే అతనితో పాటు గుంటూరు వచ్చి మేకప్ చేసుకుని సెట్ చేసుకున్నాం. అది సెట్ అయింది. అప్పటి నుంచి గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది, బాగా హిట్ అయింది. అప్పటి నుంచి మేము గబ్బర్ సింగ్ గెటప్ వేసుకొని చేస్తా అది బాగా హిట్ అయింది. కాబట్టి అప్పటి నుంచి గబ్బర్ సింగ్ ఎన్ని సంవత్సరాలు అయిందో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ లాగా చేస్తున్నాం అండి. అదే ప్రజెంట్ ఇప్పుడు మాకు జీవనాధారం అయింది. ప్రజెంట్ అలా గబ్బర్ సింగ్ సినిమా దగ్గర నుంచి ఇక పవన్ కళ్యాణ్ గారి గెటప్ చేస్తున్నారు. ఇంకా వేరేది ఏమైనా చేస్తున్నారా ఇది కాకుండా, ఈ డూప్ కాకుండా? అంటే ఇంక ప్రజెంట్ మాకు రన్నింగ్ డైలీ ప్రోగ్రామ్స్ ఉండవు కాబట్టి ఆ చిన్న ఆటో ఉందండి. ఆటో రన్నింగ్ చేసుకుంటా ప్రోగ్రాంలు ఉన్నప్పుడు వెళ్తుంటాం. లేనప్పుడు ఆ ప్రోగ్రామ్ లేనప్పుడు ఆటోతో జీవనాధారం గడుపుకుంటా కొనసాగిస్తా ఉన్నాం. ఓ సూపర్ అండి. అంటే ఒక ఆటో నడుపుకుంటూ కూడా మీరు ఈ కళకి అంకితమై, మీరు లుక్స్ అలా ఉన్నాయి కాబట్టి దీన్ని ఇది చేసుకుని మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీరు స్టేజ్ మీద చేస్తున్నప్పుడు? ఆడియన్స్ నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ అన్న క్రేజ్ వేరన్నా. ఫస్ట్ అయితే మేము చిరంజీవి అన్న ఫ్యాను. ఆయన నుండి మాకు ఇంకా అన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ లాగా మాకు సెట్ అవుతుంది కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ లాగా గెటప్ వేస్తుంది కాబట్టి ఆ చేస్తున్నప్పుడు ఆ ఆనందం కానీ, ఆ జనాల్లో అభిమానం, అది చూస్తుంటేనే మాకెంతో ఆనందంగా ఉండిద్దండి. అది ఎవరికి లేని అదృష్టం మాకు కలిగింది అనుకుంటా ఉంటాం. దాన్ని ఎంత జాగ్రత్తగా బాడీ మెయింటెనెన్స్ కానీ, జుట్టు హెయిర్ కటింగ్ కానీ అంతా మెయింటైన్ చేసుకోవడానికి చాలా ఎన్నో కష్టపడతా మెయింటైన్ చేస్తుంటాం. అదే అంటే